ఎంత రమ్యమైన ఆశీర్వాదం ఇది. దేవుడు మొదటి స్థానంలో మనల్ని ఉంచాలని కోరుతున్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని వారున్న స్థలంలో, వారున్న గ్రామంలో, లేదా ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో, స్థానిక మందిరంలో ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాడు. అది ఆయన వల్లే సాధ్యం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక మనకు అనిపిస్తుంది అన్ని శ్రమలు నాకేనా, అన్ని మాకేనా, పక్కన వాళ్ళందరూ బాగున్నారు కదా. అగ్ని వంటి మహాశ్రమలు, మన చిన్న శ్రమలని మనం తలంచేవే మనకి చాలా ఇబ్బందిగా ఉంటే మహాశ్రమలు ఇంకెంత ఉంటాయి, అగ్ని వంటివి ఇంకెంత ఉంటాయి. చాలా శ్రమలు గుండి వెళ్తున్నారు, చెప్పనలవి కానన్ని శ్రమలు, నోటితో మనం చెప్పలేమనుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఆత్మ సంబంధమైన మందిరముగా ఎవరు కట్టబడుతున్నారు? అందరూ కట్టబడలేరు, పిలువబడిన వారు మాత్రమే కట్టబడగలరు. కనుక మొదటి విషయం ఏంటంటే ద కాల్ ఫర్ ద స్పిరిచువల్ బిల్డింగ్, ఆత్మ సంబంధమైన మందిరము కొరకు పిలుపు. కాల్ ద పీపుల్, పిలువబడిన వారు. పిలుచుట దైవ నైజం, చెడుదాని కొరకు కాదు, మంచి కొరకు, భౌతికమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు, క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు, గతించిపోయే వాటి కొరకు కాదు, నిత్యమైన వాటి కొరకు. మనుషుడు అవిధేయుడని దేవుడికి తెలిసినా దేవుడు మనిషిని పిలుస్తూనే ఉన్నాడు. పిలుపులో స్వరం, అది మధురమైన స్వరం, పిలిచే స్వరం. మొట్టమొదటి పిలుపు అనే మాట తెలుగు బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది అనుకుంటా. దేవుడని యెహోవా ఆదామును పిలిచి, అక్కడ నుండి పిలుపు అనే చైన్ తెగిపోలేదు, కొనసాగుతూనే ఉంది. అలాగే అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుడు అబ్రహామును పిలిచి, ఆదికాండం 22వ అధ్యాయంలో మోరియా పర్వతం మీద అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును అబ్రహామా అబ్రహామా అని పిలిచి, సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మోషే మోషే అని పిలిచి పిలుస్తూనే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలా సౌలా అన్న స్వరం ఆయన విన్నాడు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు నిన్ను పిలుచున్నాడని మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పిన కొంతమంది మనకు పరిచయం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన జక్కయ్యని పిలిచి, మనుషులు మారారు, పరిస్థితులు మారాయి, పిలుపు మారలేదు. ఆదాము మారాడు, అబ్రహాం మారాడు, ఒక్కొక్క సందర్భంలో ఒక జాగ్రఫికల్ లొకేషన్లో దేవుడు పిలిచినాడు. కానీ ఆయన పిలుపులో ఉన్న మాధుర్యం, పిలుపులో ఉన్న ప్రేమ, పిలుపులో ఉన్న ఆప్యాయత, పిలుపులో ఉన్న అనురాగం తగ్గిపోలేదు. కట్టుట కొరకే దేవుడు పిలిచినాడు, పిలుస్తూనే ఉన్నాడు, పిలువబోతున్నాడు. అందుకే పేతురు ఆ పిలుపును జ్ఞాపకం చేస్తున్నాడు. వారు కూడా సముద్ర తీరాన్ని చేపలు పడుతూ తమ వలలు శుభ్రం చేసుకుంటున్నప్పుడు ప్రభు వారిని పిలిచినాడు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నన్ను వెంబడించి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా. దేవుని పిలుపుని అతి సన్నిహితంగా వారు విన్నారు, అనుభవించినారు, ఆగ్రాణించినారు. ఆ కారణం చేత ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి వారు తీసుకురాబడ్డారు. ఆ పిలుపుని గురించిన ప్రస్తావన మొదటి పత్రికలో పేతురు 5 సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 Peter chapter 1 verse 15, 1:15. తెలుగులో మనకు 14-16 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూస్తాను. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్ధన యందు
పరిశుద్ధులై ఉండడి. కాల్ టు బి హోలీ. పరిశుద్ధులుగా ఉండట కొరకై ఆయన మనల్ని పిలిచినాడు. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కాకుండా మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని పిలవలేదు. ఆయన ఏదైనా చెప్పకముందు చేసేవాడు, చేసి చెప్తాడు. ఆయన ఏమి బోధిస్తున్నాడో అది చేస్తున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు 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 అని 2 సార్లు యెషయా గ్రంథం 6లో, ప్రకటన 4లో ప్రస్తావించబడింది. అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, కొత్త నిబంధనలో కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే పేతురు 1వ అధ్యాయము 1వ పత్రికలో శూన్యములు తెలియచేసే సందర్భంలో కూడా అదే మాట ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. 2వ వచనం, 1 Peter chapter 1 verse 2. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధత. మరి ఎలా మనం పరిశుద్ధపరచబడగలము? మనము పరిశుద్ధులము కాము. బైబిల్ సెలవిస్తుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా, శుద్ధి లేకుండా, గాయములు పచ్చికుండతో ఉన్న మనల్ని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచుట కొరకై పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. జన్మించింది పరిశుద్ధంగా, జీవించింది పరిశుద్ధంగా, అలాగే శిలువ మీదకి వెళ్ళింది పరిశుద్ధంగా. మన పాపములన్నీ ఆ పరిశుద్ధుడు మోసుకున్నాడు. మన కొరకు ఆయన శిలువలో పాపముగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచినాడు. పరలోక స్థలంలో ఆసీనుడైనాడు. బైబిల్లో రాయబడిన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయింది. కనుక ఎలాంటి మానవుడైనా, ఎలాంటి ఘోర పాప అయినా, ఎలాంటి ప్రధాన పాప అయినా, ఎలాంటి వ్యక్తి అయినా యేసు రక్తం దగ్గరికి వచ్చినప్పుడు కడగబడి శుద్ధీకరించబడుతున్నాడు. కనుక యేసు రక్తము ద్వారా పరిశుద్ధత, యేసు శిలువ ద్వారా పరిశుద్ధత, యేసు ప్రభువుకు వెలపట పరిశుద్ధత లేదు. నెవర్ కెన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇమాజిన్ ద హోలీనెస్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి వెలపట, పేరు మార్చుకున్నా, డ్రెస్ మార్చుకున్నా, పరిస్థితులు మార్చుకున్నా, ఏది మార్చుకున్నా మనుషుడు పరిశుద్ధుడిగా కాజాలడు, కాబోడు. ఆల్ హోలీనెస్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద క్రాస్. సమస్త పరిశుద్ధత శిలువ దగ్గర మాత్రమే కేంద్రీకరించబడింది. కనుక ఎవరు యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వస్తున్నారో వారు పరిశుద్ధులుగా ఉండట కొరకై పిలువబడుతూ వచ్చినారు. ఇది పిలిపే. పిలిచిన వెంటనే పరిశుద్ధులు కాలేరు. రోజు రోజుకి పరిశుద్ధత ఇది జరిగే ప్రక్రియ. నిన్న పరిశుద్ధంగా ఉంటే ఈరోజు పరిశుద్ధంగా ఉండకపోవటానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు పరిశుద్ధంగా లేం కనుక రేపు పరిశుద్ధంగా ఉండము అనడం కూడా వాస్తవమే. అంటే అర్థం ఏంటంటే మనం ఎలాగైనా జీవిస్తే యేసుప్రభు రక్తం బాగు చేస్తుందని కాదు దీని అర్థం. మనుష్యుడు పడిపోతూ ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి రావాలని ఇష్టపడి తిరిగి సమకూర్చబడుతున్నాడు. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. తిరిగి లేవాలని ఆశ ఉంటే శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది పరిశుద్ధుడిగా తీర్చబడవచ్చు. అలాగే చెదిరిన భక్త కోటిని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. వీఆర్ కాల్ టు బి హోలీ. అక్కడ చాలా అపవిత్రమైన సంగతులన్నీ జరుగుతున్నాయి. ఆ దినాల్లోనే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది చెదిరిన దేశాలకు సంబంధించిన సంగతులు అని రాస్తున్నాడు. కనుక ఇవన్నీ అపరిశుద్ధమైన వాతావరణంలో హౌ కెన్ ఏ బిలీవర్ బి హోలీ ఇన్ ఏ అన్హోలీ అంబియన్స్ ఎన్విరాన్మెంట్? అపవిత్రమైన పరిస్థితుల్లో విశ్వాసి పవిత్రుడిగా ఎలాగుండగలడు? అది యేసుప్రభు యొక్క రక్తపు ఊట దగ్గరికి తిరిగి ఆ శిలువ దగ్గరికి రావడం ద్వారా తన పరిశుద్ధతను కాపాడుకునే అవకాశం ఉంది.
కనుక యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసు రక్తం ద్వారా పరిశుద్ధత, యేసు శిలువ ద్వారా పరిశుద్ధత, యేసు ప్రభు ఎందే ఆ పరిశుద్ధత. కొంతమంది తమను తామే పరిశుద్ధులుగా కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. దే ఆర్ హిపోక్రైట్స్, దే ఆర్ ప్యారసిస్, దే ఆర్ స్క్రైబ్స్. యేసు ప్రభు దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభు వాళ్ళ గురించి చాలా ఘాటుగా మాట్లాడాడు. సున్నం కొట్టిన సమాధులని, బయటికి తెల్లగా సున్నం కొట్టినారు, లోపటంతా శవం ఉంది. అలాగ అవర్ హోలీనెస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ బట్ వాట్ క్రైస్ట్ ఈజ్. మన పరిశుద్ధత మనమేమై ఉన్నామనేది కాదు, క్రీస్తు మనలో ఏమై ఉన్నాడు అనేది. అంటే మనం ఎలాగైనా జీవించవచ్చా? అట్లన రాదు. దేవుని కృపను వ్యర్థపరచటం దుష్క్రియ. కనుక చెదిరిని యాత్రికులారా, యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పవిత్రులుగా ఉండట కొరకై మీరు పిలువబడ్డారు. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మొదటిది కాల్ ఫర్ ద హోలీనెస్, పరిశుద్ధత కొరకైన పిలుపు. రెండవది చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము వీఆర్ కాల్డ్ టు బి ఇన్ లైట్. చీకట్లో నుండి వెలుగులోనికి మనం పిలువబడ్డా. మునుపు మన జీవితం అంతా చీకటి. అయితే యేసుక్రీస్తు ప్రభువే వెలుగు. 1 యోహాను పత్రిక లేదా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడింది, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన వ్రాయబడిన మాట, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును కాక. వెలుగు ద్వారా ఆయన తను ఏమైనాడో చూపించినాడు. అందుకే తార్సువాడైన సౌలు కూడా దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 9, అపోస్తుల కార్యాలు 22, అపోస్తుల కార్యాలు 26, ఈ 3 అధ్యాయాల్లో కూడా పౌలు ఆ వెలుగును గురించి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశం నుండి వెలుగు, ఆకాశం నుండి వెలుగు, ఆకాశం నుండి వెలుగు. ఒక దగ్గర గొప్ప వెలుగు, గ్రేట్ లైట్. పౌలుకేమో దేవుడు గొప్ప వెలుగుగా కనపరుచుకున్నాడు. ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చేటప్పుడు మార్వలస్ లైట్, ఆశ్చర్యకరమైన వెలుగు. మనకి ఎలాంటి వెలుగు? వెలుగును చూసి దాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ నో లైట్ ఈస్ లైట్ బట్ డార్క్నెస్. క్రీస్తుకు వెలపట వెలుతురుగా ఏది కనిపిస్తుందో, వెలుగని ఏది తలస్తున్నామో అది వెలుగు కాదు, చీకటి. క్రైస్ట్ ఈజ్ ద లైట్. క్రీస్తే వెలుగై ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు అన్నారు శిష్యులను గురించి, ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు. కనుక ప్రభువు మనల్ని వెలుగుగా సిద్ధం చేస్తున్నాడు. ఈ వెలుగు ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ అధికంగా ప్రకాశించాలి. కానీ విషాదం ఏంటంటే రోజులు గడిచే కొలది మనలో వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. వెలుగు తగ్గిపోతే ఏమైద్ది? చీకటి క్రమేణా ఆవరిస్తుంది. తర్వాత వెలిగించబడిన ఆ ఒత్తి లేదా ఆ దీపము ఆరిపోయే అవకాశం ఉంది. అది బూడిదగా చేయబడే అవకాశం ఉంది. ఆవిడ ప్రభు ఏర్పాటు చేసిన ఉద్దేశం మన విషయమై నిరక్తకమయ్యే అవకాశం. కనుక ఓ యాత్రికులైన క్రైస్తవులారా, మీరు ఆయా స్థలాల్లో శ్రమలను బట్టి చెదిరి ఉన్నారు. మీరు వెలుగు సంబంధాలు ఉన్నట్టు కొరకే పిలువబడ్డారు. లోకమే చీకటి. యేసుప్రభు దినాల్లోనే చెప్పాడు, ఈ చీకటి లోకములో అక్కడక్కడ యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడిన వ్యక్తులు వెలుగుగా కనపడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దీపాలన్నీ ఒకే దగ్గర పెట్టరు, లైట్లన్నీ ఒకే దగ్గర పెట్టరు, అక్కడక్కడ పెడతారు. ఎందుకని? అంత కవర్ కావాలని. మనకే కవర్ కావాలని ఆశ ఉన్నప్పుడు దేవుడికి కూడా కవర్ కావాలని ఆశ ఉండదా? అందుకే దేవుడు ఒక్కొక్క ఉద్యోగమనో, స్థానమనో, ప్రాంతమనో, జాగ్రఫికల్ లొకేషన్లో ఉంచినాడు అందరిని కవర్ చేస్తామని.
కానీ వెలగట్లేదు, మరి ఏం చేస్తాం, అందుకే కవర్ కావట్లేదు. మనం అప్పుడని చూస్తుంటాం కదా, కొన్నిసార్లు లైట్లు స్టార్టర్ ప్రాబ్లమో ఏదో ఉండి వెలగకుండా ఆగిపోతాయి. ఏ లైట్ వెలుగుతుందో అక్కడికి వచ్చి బహుశా మనం చదువుకోవడమో మన పని చేసుకోవడం మనం చూస్తాం. అలాగే కొన్నిసార్లు మనం కూడా ప్రభు కొరకు వెలగకపోతే ఏదో పాట కూడా ఉంది, వెలుగులని మమ్మల్ని కోరావు కానీ వెలుగుగా మేము ఉండలేకపోయామని. పేతురు రాస్తున్న సంగతి ఏంటంటే, బీ ఏ లైట్ ఆఫ్ దిస్ వాల్. మీరు లోకమునకు వెలుగు మాత్రమే కాదు, ఇట్స్ మార్వలస్ లైట్, ఆశ్చర్యకరమైన వెలుగు. విశ్వాసే ఆశ్చర్యం. అలాంటి వెలుగును ఇతరులకు తెలియచేయాలని వాక్యం ద్వారా మనము కోరబడుతుంది. మూడోది చూస్తామా, పేతురు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2 verse 20. 1 Peter chapter 2 verse 20. తప్పిదమునకై పేతురు రాసిన మొదటి పత్రిక 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకు ఏమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. మన పిలుపుని గురించి చూస్తున్నాం. కాల్ టు బి ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండుట కొరకై మనం పిలువబడ్డాం. మొదటిది కాల్ ఫర్ ద హోలీనెస్, పరిశుద్ధత కొరకై పిలువబడ్డాం. రెండవది కాల్ టు బీ ఇన్ ఎ మార్వలస్ లైట్, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండుట కొరకై పిలువబడ్డా. మూడవది, ఇది వింతైన పిలుపు, మనలో చాలామందికి ఇష్టం లేని పిలుపు, నాకైతే అస్సలు ఇష్టం లేదు. కాల్ ఫర్ ద సఫరింగ్, శ్రమల కొరకై పిలువబడ్డా. ఏదో సుఖము కొరకు పిలువబడ్డా, సౌకర్యం కొరకు పిలువబడ్డా అంటే బాగుంటుంది, కానీ కష్టాల కొరకు పిలిచేది ఏంటే కొత్తగా ఉంది అని అనుకుంటాం. అందుకే కొంతమంది క్రైస్తవేతర కుటుంబాల నుండి యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత సాధారణంగా వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే, యేసుప్రభువుని నమ్ముకున్నా మాకు చాలా కష్టాలు వచ్చినాయి, మా కష్టాలు వచ్చినా మేము ఈ కష్టాలు భరిస్తాం, కానీ ఇరుగు పొరుగు మా బంధువులు అంటారు, మీకు యేసుప్రభు దేవుడు అన్నారు కదా, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, మరి తీర్చమని ఆయన్ని, మేము కూడా నమ్ముకుంటాం. మీరు చదువులో ఫెయిల్ అయ్యారు కదా, పాస్ చేయమను. మీకు ఉద్యోగం రాలేదు కదా, ఉద్యోగం వచ్చేటట్టు చేయమను. పెళ్లి కాలేదు కదా, పెళ్ళి వచ్చేటట్టు చేయమను. అలాగే ఇల్లు లేదు కదా, పలానా లేవు కదా, అవన్నీ వచ్చేటట్లు చేయమను. మేము కూడా యేసుప్రభువుని నమ్ముకుంటాం. పైపెచ్చు మీరు అన్ని విషయాల్లో నష్టమే, ఇంకా మీకు రోగం వచ్చింది, బలహీన పరిస్థితి అయ్యారు, చదువు అంటట్లేదు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావట్లేదు, తర్వాత ఏంటి ఇంకా వివాహ ప్రయత్నాలు కుదరట్లేదు, ఇల్లు వాకిలి, ఇలాగ రకరకాలన్నింటిలో మీకు నష్టమే ఉంది. ఎందుకు నష్టమైందో తెలుసా? వాళ్ళే చెప్తారు కారణం కూడా. అది సహేతుకమైన కారణం కాదు. మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు, మామూలు విడిచిపెట్టినందుకు. మామూలు అంటే అర్థమైంది కదా. అందుకని ఇవన్నీ మీకు వచ్చినాయి, ఇప్పటికైనా మీరు తిరిగి రండి, అన్నీ బాగుపడతాయని వాళ్ళు చెప్తారు. అది కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, అప్పుడే రక్షించబడిన వాళ్ళకి, ఇబ్బందులు గుండా వెళ్తున్న వాళ్ళకి నిజమేనేమో సందేహం కలిగిస్తుంది. శత్రువు యొక్క పని ఏంటంటే డౌటింగ్ స్పిరిట్, సందేహం కలిగించే ఆత్మ. అవ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సర్పం అలాగే చెప్పాడు, దేవుడు ఇది చెప్పానా, డిడ్ గాడ్ సే లైక్ దిస్, ఇలాగ చెప్పాడు తినొద్దని. అలా ప్రశ్నించిన వెంటనే మనకేమొస్తుందంటే 50-50, అంటే ఒక 50% నిజమా, ఒక 50% అవును అనే అనుమానం, సందేహం కలగడం సహజం. కనుక ఆ దినాల్లో క్రైస్తవులు పేతురు దినాల్లో చాలా శ్రమలు గుండి వెళ్తున్నారు. చెప్పనలవి కానన్ని శ్రమలు, నోటితో మనం చెప్పలేమనుకుంటా. ఆయన రాశాడు, అగ్ని వంటి మహాశ్రమలు. మన చిన్న శ్రమలని మనం తలంచేవే మనకి చాలా ఇబ్బందిగా ఉంటే, మహాశ్రమలు ఇంకెంత ఉంటాయి, అగ్ని వంటివి ఇంకెంత ఉంటాయి. అంటే అటు ఇటు తేల్చేసేది అగ్ని. కాల్చేయడమా, మిగిలించడమా, సగం కాల్చడమా, సగం మిగిలించడమా, ముప్పావు కాల్చడమా, పావుభాగం మిగిలించడమా, పావు కాల్చడమా, ముప్పావు మిగిలించడమా, కాలినట్లు కాలడము, మిగతాది మిగిలించడమా, ఇలాగ రకరకాల ఆప్షన్స్లో అగ్ని తేలుస్తుంది. అలాంటి పరిస్థితి గుండా ఆ దినాల్లో క్రైస్తవులు, వాళ్ళకి ఆయన పేరు పెట్టారు యాత్రికులు.
యాత్రికులు అంటే నిలువరమైన పట్టణం లేనివారు. యాత్రికులు అంటే మీకు తెలియదు అనుకుంటా, మా ఊర్లో ఎక్కడైనా ఇదే పదమే వాడతారు, యాత్రికులకు స్వాగతం. ఎక్కడికి వెళ్ళినా ఇదే అనౌన్స్మెంటే వినిపిస్తూ ఉంటుంది. యాత్రికులకు గమనిక, భక్తులకు గమనిక, ఇలాంటి పదాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాత్రికులైన వారు చాలా తక్కువ కాలం అక్కడ ఉంటారు, చాలా తక్కువ సౌకర్యాలు కూడా వారు పొందడానికి ఇష్టపడి వస్తారు. వారికి ఏమో అనుకున్నన్ని సౌకర్యాలు దొరకకపోవచ్చు. అలాగే విశ్వాసులకు కూడా పేతురు పేరు పెట్టారు, మీరు యాత్రికులు. అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు, తక్కువ కాలమే మనం భూమి మీద ఉంటాం కనుక తిరిగి వెళ్ళవలసిన దేశం, రాజ్యం, స్థలం మన కొరకై ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ శ్రమల గుండా మీరు వెళ్ళాల్సిందే. మనకు అనిపిస్తుంది అన్ని శ్రమలు నాకేనా, అన్నీ మాకేనా, పక్కన వాళ్ళందరూ బాగున్నారు కదా. మనకు శ్రమలు వచ్చినాయని మనకు బాధ కాదు, పక్కన వాళ్ళకి శ్రమలు రాలేదే అని మన బాధ. పక్కన వాళ్ళకి శ్రమలు వచ్చినాయనుకో అప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. శాడిస్ట్ మెంటాలిటీ అంటే ఇదే అనమాట. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక పాత నిబంధనలను యోబు గ్రంథం అంటే న్యూ టెస్టిమెంట్ బుక్ ఆఫ్ జోబ్ ఈజ్ 1 పీటర్. కొత్త నిబంధనలో యోబు గ్రంథానికి సమకాలీనమైనదే పేతురు రాసిన మొదటి పత్రిక. శ్రమలను గురించి చాలా ఎక్కువ ప్రస్తావించినాడు. అందుకే ఆయన శ్రమలను గురించి జ్ఞాపకం చేస్తూ, మీరు ఇందు నిమిత్తమే పిలువబడుతురి. ఇది విడ్డూరంగా ఉంది కదా, చాలా కష్టంగా ఉంది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది ఏం చెప్తారంటే, బ్రదర్ శ్రమల గురించి ఎక్కువ చెప్పొద్దండి, అవి మీకు కూడా వస్తాయి అన్న. ఇంకొక నేను అన్నాను, కొత్తగా వచ్చేదేముంది అప్పుడే శ్రమల్లో ఉంటే అని. ఓసారి మునిగిన తర్వాత ఇంకా చలి ఏముంటుంది, ఎంతైనా సేమ్ టు సేమే కదా. పేతురు లాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. వారి ప్రాణమును కూడా అరచేతిలో పట్టుకొని ఒక యాత్రికుల వల్ల వాళ్ళు సంచారం చేస్తున్నారు. అందుకే ఆ స్థలంలో ఉండే, అంటే ఆ స్థలం అంటే తను కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి, అగ్ని వంటి మహాశ్రమలో ఉండి, తన భవిష్యత్తు కూడా రేపేమవుతుందో, ఆ వారం ఏమవుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో తెలియని అగోచరమైన పరిస్థితిలో ఉంటూ దేవుని ప్రజలైన వారిని ప్రోత్సహించడానికి ఈ శ్రమలను గురించి నా పిలుపును జ్ఞాపకం చేస్తూ వచ్చిన. 4వది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 3 verse 9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురి కనుక కీడు చేయండి అని రాశారా? దూషణకు ప్రతిదూషణ చేయడి అని రాశారా? అసలు మన స్వభావానికి, మన క్రైస్తవ జీవితానికి పేతురు పత్రికలో ఆయన రాసిన దానికి సింక్ కావట్లేదు, మ్యాచ్ కావట్లేదు. ఈయన రాస్తాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దండి అని రాస్తాడు. దూషించే వారిని బదులు దూషించొద్దండి అని రాస్తాడు. మరి దూషించకపోగా ఏం చేయాలి? మౌనంగా ఉందల్లా కాదు, దీవించుడి. ఇది మనుషులుగా అయ్యే పని అని అంటారా? రక్త మాంసములు, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని? కనుక అంత కష్టతరమైన పరిస్థితిలో ఉంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దండి, దూషణకు బదులు దూషించొద్దండి. మరి ఏం చేయమంటారు? దీవించండి. ఎందుకని? యూఆర్ కాల్డ్ ఫర్ దట్. మీరు ఆశీర్వాదం నాకు పిలువబడ్డారు. మనం ఆశీర్వాదానికి పిలువబడితే వేరే వారిని మనం ఏం చేయాల? దీవించడం అంటే ఏంటని అర్థం? ఆశీర్వదించండి అని అర్థం. యూఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్ సో దట్ యూ కెన్ ఆల్సో షేర్ యువర్ బ్లెస్సింగ్ విత్ అదర్స్. దేవుడు అబ్రహామును కూడా రెండంతలా దాని కొరకు పిలిచినాడు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఎస్ కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్, బ్లెస్సింగ్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఆశీర్వాదం అనే పిలుపుకు నాణ్యానికి 2 వైపుల మాదిరి, ఒకవైపు బొమ్మ, ఒకవైపు బరుసున్నట్లు, ఒకవైపు దేవుడు మనల్ని ఆశీర్వాదం కొరకే పిలిచినాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు?
ఎందుకు మనకు చదువు, ఉద్యోగము, జ్ఞానము, తెలివి, కుటుంబం అన్నీ ఇచ్చినాడు అని అంటే, రెండో వైపు కెన్ షేర్ అవర్ బ్లెస్సింగ్ విత్ అదర్స్. మన ఆశీర్వాదాన్ని మనమే అనుభవించడానికి కాదు, మనమే దాన్ని ఫుల్గా గొంతు దాకా అనుభవించడానికి కాదు, ఇతరులతో మనం పంచుకోవటానికి ప్రభు మనల్ని పిలిచిన. అందుకే ఆశీర్వాదమునకు కారకుడైన అబ్రహామును దేవుడు పిలిచింది అదే. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ అన్నాడు, మెసొపొతేమియాలో మహిమ గల దేవుడు ప్రత్యక్షమై. సరే, ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు, ఎందుకంటే మీరు చాలా 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 ఆత్మీయంగా అనుభవం ఉన్నవాళ్ళు. ఇది కొత్త మందిరము నాకు కనుక మీరు చాలా వృద్ధి పొందినారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, స్టెఫెన్ దేవుడిని అక్కడ మనకు ఎలాగ పరిచయం చేస్తున్నాడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అంటే, గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల దేవుడు. ప్రశ్న ఏంటంటే, మహిమగల దేవుడు అని బైబిల్లో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? రెండో ప్రశ్న, మొదట ఎక్కడ? మూడో ప్రశ్న, ఆఖరెక్కడ? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న. ఇలాంటి అనుభవం మనకేమైనా ఉందా? ప్రశ్నలు అర్థమైనాయి కదా? ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష, ప్రార్థన చేసుకొని జవాబు రాయాలి. కొంతమంది ప్రశ్న పేపర్ ఇచ్చిన వెంటనే దిక్కులు చూస్తారు, ఎందుకని నాకేం రావు. ఇవన్నీ మీకు తెలిసినవే, మరలా జ్ఞాపకం చేస్తున్నా. అడగడం ఉద్దేశం ఏంటంటే, వాక్యం మీద మీ గమనము కేంద్రీకరించడానికి ఒక చిరు ప్రయత్నం మాత్రమే, పరీక్షించాలని కాదు. అసలు నేనెంతటి వాడిని, నేనెవరిని మిమ్మల్ని పరీక్షించడానికి. వాక్యము ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు మనం వేసుకోవాలి, వేరే వాళ్ళకి కాదు. అప్పుడు వాక్యం చదివే దృక్పథం మారుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు కూడా కొంత వెలుగు వాక్యం మీద అనుగ్రహిస్తాడు. నాకు తెలిసి 2 సార్లు రాసినారు. ఇది మీరు అంగీకరించకపోవచ్చు, బట్ ట్రూ. గాడ్ ఆఫ్ గ్లోరీ. పాత నిబంధన ఒక్కసారి, కొత్త నిబంధన ఒక్కసారి. పాత నిబంధనలో 29వ కీర్తన 3వ వచనం. Psalm 29 verse 3. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరం వలె గర్జించుచున్నాడు. ద గాడ్ ఆఫ్ గ్లోరీ. 29వ కీర్తన మనకు తెలుసు కదా, ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. యెహోవా స్వరం యొక్క శక్తి. భక్సింగ్ గారికి ఇష్టమైన అధ్యాయాలలో, కీర్తనల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన పుస్తకం కూడా ఉంటుంది, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరము అని. మనమే ఊరికే పాటు పాడుతుంటాం, నీ స్వరం వినిపించు ప్రభు అని. వినేవాళ్ళు ఎంతమందో తెలియదు, కానీ ఇక్కడ ఆయన స్వరం ఎంత శక్తి కలిగిందో చాలా సంగతులు ప్రస్తావిస్తూ, ఒకటి మహిమగల దేవుడు అంటే దేవుని యొక్క మహిమ అనే వర్చ్యూను మనకు జ్ఞాపకం చేసేటప్పుడు ఆయన స్వరం దగ్గర మొదట కనిపిస్తుంది. మళ్ళీ వేరే పేర్లు ఉన్నాయి, మీరు వేరుగా అనుకోవద్దండి. అంటే మహిమగల దేవుడు అనే కాకుండా మహిమగల ప్రభువు, మహిమగల ఆత్మ, మహిమగల స్వరూపి, ఇలాంటి పర్యాయ పదాలుగా లేదా వేరే పేర్లుగా వాడబడుతూ వచ్చినాయి. గాడ్ ఆఫ్ గ్లోరీ కాకుండా గాడ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క మహిమ అద్దం వలె మనం ప్రతిఫలింపజేయచ్చు, అలాంటి పదాలు వాడబడుతూ వచ్చినాయి. కానీ గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల దేవుడు అనేది 2 సార్లు. మొదటి ఇక్కడ, రెండవది అబ్రహాం యొక్క పిలుపులో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 7. వర్స్ 2, 7వ అధ్యాయం 2వ వచనం. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. కనుక పిలుపు దగ్గర మనకు ఆయన మహిమను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనం ఆశీర్వాదమునకు పిలువబడ్డాం. అబ్రహాము ఆశీర్వాదమునకు పిలువబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు,
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఉంటూ ఉన్నాడు కూడా, ఉండబోతున్నాడు కూడా. అందుకని పాత నిబంధనలో అబ్రహాం పేరు ప్రస్తావించబడినట్లుగానే కొత్త నిబంధన మొదటి పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనము అబ్రహాంతోనే ఆరంభం అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వాట్ ఎ గ్రేట్ బిగినింగ్ అండ్ బ్లెస్సింగ్ ఇస్ దిస్. ఎంత రమ్యమైన ఆశీర్వాదం ఇది. దేవుడు మొదటి స్థానంలో మనల్ని ఉంచాలని కోరుతున్నాడు. ఆశీర్వదించబడి ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలి అని అంటే, దేవుడు మనల్ని మొదటి స్థానంలో ఉండాలంటే ఇక్కడ రాసిన షరత్ ఏంటి? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయొద్దు. మరి సైలెంట్గా ఉంటానులే ప్రభు అంటే సైలెంట్గా కూడా ఉండొద్దు. మరి ఏం చేయాలి ప్రభు అంటే వారిని దీవించు. ఇది అయ్యే పనే ప్రభు. అందరు నీ వలె చేయాలంటే ఎలాగైంది? దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ ఫార్. అలాగుండుట కొరికే మనం పిలువబడ్డ. మనలో చాలామంది ఇలాగ ఆశీర్వాదం పొందుకోకుండా ఉండటానికి కారణం ఇలాంటివే. ఈ బేసిక్ మిస్టేక్స్ చేస్తాం. మీలో కొంతమంది విద్యార్థులు ఉంటారు కదా, పరీక్షలు రాసి వచ్చిన తర్వాత చాలామంది తెలివైన విద్యార్థులకు బాధ ఏమంటే, మేము చదువుకునేవి పరీక్ష క్వశ్చన్ పేపర్లో రాలేదని కాదు బాధ వాళ్ళది. వాళ్ళు చదివినవన్నీ వచ్చింటాయి, వచ్చినవన్నీ చదివింటారు. వాళ్ళ బాధ ఏమో తెలుసా? చిన్న చిన్న మిస్టేక్లు చేసింటారు. క్వశ్చన్ నెంబర్ తప్పేయడం చేసింటారు, ఈక్వేషన్లు తప్ప చేయడం చేసింటారు. చిన్న చిన్న మిస్టేక్లు చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత తెలుసు, అబ్బా వాట్ ఏ మిస్టేక్ ఐ మేడ్. అది నాకు తెలుసు, ఆ ఈక్వేషన్ వచ్చు, ఆ నంబర్ ఇలాగొచ్చు, బట్ ఐ ఫెయిల్డ్ ఇట్. ఎంత తొలి చేస్తుంది వాళ్ళ హృదయాన్ని అంటే అది నిద్రపడదు ఇంకా రాత్రి. ఆనందిని బుద్ధి కాదు. ఎంత చిన్న మిస్టేక్ చేసాను, అసలు నేను ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోయినా బాగుండేది అని ఎంత పొరపాటు చేసిన, ఎంత పొరపాటు. వాట్ ఏ స్మాల్ మిస్టేక్, బట్ ద స్మాల్ మిస్టేక్ వీ కమిట్ ఇన్ ద ఆన్సర్ బుక్ కాజెస్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. ఎందుకంటే పక్కన వాడు బాగా రాసిపోయింటాడు కదా. సో మెనీ టైమ్స్ we believers make small mistakes like this. ఈ చిన్నవే చేయగలిగినవే కానీ చేయలేము. అందుకే మనం ఆశీర్వాదం యొక్క సమృద్ధిలోనికి రాలేకపోతాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇది మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నిశ్చయము నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఏదో సరదాగా చెప్తున్నావేమో ప్రభావ, లేకపోతే మాట వరుసకి చెప్తున్నావేమో ప్రభావ, కానీ చెప్పాలని చెప్తున్నావేమో ప్రభావ కాదు. ఐ విల్ బ్లెస్ ది షూర్లీ. ఓ పాట కూడా ఉంది కదా, నిశ్చయంగా నేను దీవించేది. నిశ్చయం అంతే. మనం చెప్తేనే పిల్లలు ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఏమైనా అసలు అంటారు కదా, రేపు మీటింగ్కి వస్తారంటే ఎస్ షూర్, ప్రామిస్. మనం షూర్ అంటాం, ప్రామిస్ అంటాం, రియల్ అంటాం, ఇవన్నీ మనం వాడే పదాలు. ప్రభు అంటున్నా అబ్సల్యూట్లీ షూర్, డబుల్ షూర్, ఐ వాంట్ టు బ్లెస్ యూ. యేసు ప్రభువులో ఈ ఆశీర్వాదం, ఇది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం. మన చదువు అనుకోండి మనతోనే, మన ఉద్యోగం అనుకోండి మనతోనే, మనకు సంబంధించింది ఏదైనా అనుకోండి మనతోనే ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన చుట్టూ వ్యాపిస్తుంది. ఇట్ స్ప్రెడ్స్ అరౌండ్. ఆ అత్తరు ఇల్లంతా వ్యాపించింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండాను. కనుక దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని వారున్న స్థలంలో, వారున్న గ్రామంలో లేదా ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో, స్థానిక మందిరంలో ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాడు. అది ఆయన వల్లే సాధ్యం. ఎలాగుంటాం ప్రభు? రక్షణ పొంది 5 ఏళ్ళు ఏంది, 10 ఏళ్ళు ఏంది, ఉండట్లేదే. బహుశా మనం ఇది చేయట్లేదేమో. వాళ్ళు అలాగా ఆశీర్వదించబడ్డారు. ఎందుకని? బహుశా వాళ్ళు అది చేస్తున్నారేమో. ఈ దినము మనం కూడా ప్రభువా ఇలాంటి విషయాల్లోనే మేము తప్పిపోయి మీ ఆశీర్వాదం యొక్క సంపద, సమృద్ధి, నిధిలోనికి రాకుండా దూరంగా వెళ్ళిపోయాం. విశ్వాసులు చాలా మంది ఈ దినాల్లో నేను చూస్తున్న విషయం ఏంటంటే, బేసిక్స్ వై మిస్. మూల సూత్రాలు మనము మానివేస్తాం. పట్టింపు లేదనుకుంటాం. మనకేంటంటే చాలా వచ్చు కదా, ఇంక ఇది ఎందుకు అని అనుకుంటాం. ఎవ్రీ సూపర్ స్ట్రక్చర్ ఈజ్ బిల్ట్ అన్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. If the foundation is not strong, no superstructure would withstand. మనకు పునాదిన ప్రాథమికమైన సంగతులు సరిగా లేకపోతే ఎంత బయటికి కనిపించి పెద్ద స్ట్రక్చర్ అయినా నిలవదు.
అటువలే మీరును ఆత్మ సంబంధమైన మందిరం వలె ఉండుట కట్టబడుచున్నారు. ఇప్పటిదాకా ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు కట్టాలని కోరి ఎలాగ పిలిచినాడో పేతురు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకొని 4 విషయాలు చూసిన. మొదటిది, కాల్ టు బి హోలీ, పరిశుద్ధులుగా ఉండుట కొరకై మనము పిలువబడుతూ వచ్చిన. రెండవది, కాల్ టు బి ఇన్ లైట్స్, ఆశ్చర్యకరమైన వెలుగు లేదా వెలుగుగా ఉండుట కొరకై పిలువబడ్డ. మూడవది, కాల్ టు సఫర్, శ్రమ పొందటానికి మనం పిలువబడుతూ వచ్చిన. నాలుగవది, కాల్ టు బి బ్లెస్సింగ్, ఆశీర్వాదముగా ఉండుట కొరకై పిలువబడ్డ. నన్ ఆఫ్ us God has called to be a curse. మనలో ఏ ఒక్కరిని దేవుడు శాపం కొరకు పిలువబడలేడు. గాడ్ ఫర్బిడ్, గాడ్ నెవర్ కాల్స్ ఎనీబడి ఫర్ ద కర్స్. దేవుడు ఏ మనిషిని కూడా శాపము కొరకై పిలవడు. ఫర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు ఆశీర్వాదమున కర్త, శాపమున కర్త కాడు. 5వ చూసి ముగిస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 Peter chapter 5 verse 10. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. కాల్డ్ టు ద గ్లోరీ, మహిమ కొరకు, ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ కొరకు ప్రభు మనల్ని పిలిచినాడు. రోమపత్రిక ప్రకారం మన మహిమను కోల్పోయిన వారు, మహిమకు తక్కువ వచ్చిన, కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను పొందలేకపోయిన మనల్ని మహిమా స్వరూపియగు దేవుడు మన కొరకై ఈ భూమి మీదకి మానవుడిగా దిగివచ్చి శిలువలో ఆయన మహిమ అంతటినీ మన కొరకై కోల్పోయి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహుని యొక్క కుడిపార్శ్వం ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు యొక్క మహిమలోనికి మహిమను కోల్పోయిన మనల్ని కూడా మహిమలో చేర్చాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే మహిమ కొరకు పిలిచినాడు. ఈ కాల్ us నాట్ ఎ సింపుల్ గ్లోరీ, ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ కొరకు. హౌ కమ్ గాడ్ కాల్స్ a more immortal person like you and I, who have missed the mark of the glory of God, to inherit the eternal glory? క్షయమైన మహిమను కూడా పొందలేనంతగా పాపము చేసి మహిమను కోల్పోయిన మనల్ని, మానవ మాత్రులైన మనల్ని, మంటి పురుగులైన మనల్ని నిత్య మహిమ కొరకు దేవుడు ఎలాగ పిలిచినాడు. సెమిస్ట్రీ అందదు, నా జ్ఞాపకం రాదు, గుర్తు రాదు. హౌ కెన్ ఐ బి ఏ ఇన్హరెంట్ ఆఫ్ ఎటర్నల్ గ్లోరీ? నిత్య మహిమ అసలు దీన్ని ఎలాగ వర్ణించాలో, ఎలాగ తెలియజేయాలో, ఎలాగ వివరించాలో కూడా కష్టం. ఈ కష్టమైన దాని కొరకే దేవుడు మనల్ని పిలిచినాడు ఇష్టంగా. అసలు మహిమ అంటేనే మనకు తెలియదు కదా, ఇంక ఎటర్నల్ గ్లోరీ, నిత్యమైన మహిమ. అందుకే మనకి ఇచ్చిన రక్షణ కూడా ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ ఇచ్చాడు. మనకు సిద్ధపరిచిన రాజ్యం కూడా ఎటర్నల్ కింగ్డమ్, నిత్య మహిమ. ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈజ్ ఎటర్నల్, బికాస్ గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు నిత్యమైన వాడు కనుక తనకు సంబంధించింది అంతా నిత్యమైనదే. సాల్వేషన్ ఈజ్ ఎటర్నల్, కింగ్డమ్ ఈజ్ ఎటర్నల్, థ్రోన్ ఈజ్ ఎటర్నల్, డొమినియన్ ఈజ్ ఎటర్నల్, His power is eternal, His love is eternal, He is eternal, and His glory is eternal, because God is eternal. దేవుడు నిత్యమైన వాడు గనుక నిత్య రక్షణ మనకు అనుగ్రహించి, నిత్య మహిమ కొరకు మనల్ని పిలిచి, నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టి, నిత్యత్వంలో మనం ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో కాపాడి. అటువలే మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నట్టు కొరకై కట్టబడుచున్నారు. కనుక చెదిరిన యాత్రికులైన క్రైస్తవులారా, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబట్టు కొరకై ప్రభువు మిమ్మల్ని పిలిచినాడు. మీ పిలుపు విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి.